ఉన్నాడు.
అవసరం లేదు. ఇప్పుడు నా రాత్రి మంచిగానే ఉంది కనుక అది మార్చకు, కానీ నేను ఇంతవరకు చేయాలి. ఇట్స్ వెరీ క్లియర్. అరే ఏమైనా చేసేది ఏమంటారని చెప్పు. నాకు తెలవదు. మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తే నాకు బాగా నా తడాకిని చూపిస్తారు. బిడ్డ ఆ రిలీజ్ అనేది కూడా విసిపోతానంటుంది. ఎట్లా పడుతారు? మస్తులు ఉంది. ఐ లవ్ యూ సీఎం రుసి. కేసీఆర్ నువ్వు సీఎం ఈ సీటుకి నేనే మేస్త్రి. గారు నేను పోటీ చేయటం మొదలు పెడితే పోలింగ్ కేంద్రం దగ్గర హాస్పిటల్ బోర్డు పెట్టేస్తారు. మా పార్టీ పదవిలోకి రావడానికి అవసరమైతే నేను కూడా హీరోగా చేస్తా. నాన్నగారు మీ అమృత హస్తాలతో నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. జగన్ నీకు నేనున్నాను బాబు. ఆ జీవనది పూర్తి వస్తుందా నేనున్నాను ఆయన. అయితే సారుస్తున్నారు అన్నమాట. సారు వస్తారు.
సారు వస్తారు, వైఎస్ఆర్ వస్తారు. నువ్వు ఊరుకో బట్టి ఆయన నిజంగా వస్తే నేను సీఎంని కాలేను. ఏం సంగన్నా నీకు సపోర్ట్ గా ఆ సీనియర్ దింపేద్దామా ఆ జగన్కి సపోర్ట్ గా రోజు ఎక్కువగా మన పార్టీలో ఉంది కదా కరెక్ట్గా చెప్పండి చేత. మా నాన్న విగ్రహాలు ప్రతి 2 పొదల్లో ఉంటున్నాయి. విగ్రహమే కదా అని పగలు కొడితే మీ సీటు సిరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి. I want to see Sonia Gandhi right now. I want to see Sonia Gandhi right now. It's very clear. ఎవరిని చూస్తే ఇండియా పొలిటిక్స్ ఘనకరలాడతారో, ఎవరి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళి 10 గంటలు పడాలో, ఎవరు పిఎం కాకపోయినా పిఎం కన్నా పవర్ఫుల్ ఆవిడే సోనియా గాంధీ. ఏం చూడు మా పార్టీలో దొరికి నన్ను కొడుగా డామినేట్ చేస్తాడేమో. అబ్బా ఇక్కడ అయితే నప్పుగా ఉంది. వాట్ ఈస్ దిస్? చిరు కాంగ్రెస్ లో కలిస్తే మరి మనం సీఎం అవుతామంటావా అమ్మాటి? ఐ లవ్ దట్ సీఎం కుర్చీ. ఐ వెరీ వెరీ లవ్ సీఎం కుర్చీ.
ఎక్కడన్నా నేను ఉన్నానా? పాలిటిక్స్ లోకి వచ్చాడు, ఎన్టీఆర్ మళ్ళీ పుట్టుకొచ్చాడు. ఇప్పుడు బాలకృష్ణ కూడా పాలిటిక్స్ లోకి వస్తాడంట. పాపులర్ హీరో అయినంత మాత్రాన పాలిటిక్స్ లో గెలవటం కష్టం, చాలా కష్టం. కిరణ్, జగన్, చంద్రబాబు సీఎం సీటుకు పోటీ చేసే ముగ్గురు పొలిటీషియన్స్ అయితే కంటికి కనిపించే అలతో పొలిటికల్ సింహమేరా ఈ మాలయ్య. ఇంటికి మీటింగ్ తెలియని ఎద్దురాది మాలయ్య బాబు, ఏంటో మరీ చిన్నపిల్లలాగా మీనింగ్ తెలియదంటే నీకు ఇంగ్లీష్ రావాలనుకుంటాను. బాగా నాకు ఇంగ్లీష్ రాకపోవడం ఏమిటి? నేను ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఓటుతో కాదు, నోటి మాటతో గెలిచేస్తా, వస్తా. ఎలాగైనా ఈసారి సీఎం సీటు నాకే రావాలి. జనాల ఓటు రాదే, సీఎం సీటు రాదే. చిరుప్ప ఏమనుకుంటున్నావు? మీరు కూడా సినిమా డైలాగులు తిప్పిస్తున్నారు. ఏమిటి సంగతి? మిమ్మల్ని కలవటానికి నేను కూడా అవకాశం వచ్చిన మాగావు. మీరు పార్టీ సంగతి గాలి కొదిలేసి సినిమాలో బిజీ అయిపోయావు. ఇంకా చాలా మీరు మన పార్టీ పనులు ఉండండి. సినిమాలో ఇప్పుడు 10 నుంచి 15 కోట్లు దాకా వస్తుందని అప్పుడు మాకు 50 లక్షలు మాత్రమే వచ్చేది. కాబట్టి ఈ పాలిటిక్స్ ఎందుకు బాగున్నారు? ఈ సినిమాలే బాగున్నాయి, ఒక బాగున్నాయి. మామగారు నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఆ కన్ఫ్యూజన్ లో కాన్స్టిట్యూన్సీ ఏదో మర్చిపోతాను. అమ్మో, మొదలకే మోసం వచ్చేలా ఉంది. ఈ రోబో చిప్పును తీసేయాలి. నా చిప్పు తీస్తావా? ఇదిగో ఆ శంకర్కి కాశీస్ ఇచ్చి ఇంకో చిప్పు అడిగి తెచ్చుకున్నాను. అది బాబుకి పెట్టేస్తాను. ఇప్పుడు నేను చంద్రబాబునే ఎందుకు